బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ మహిళా మోర్చా నాయకులు యత్నించారు. దీంతో బీజేపీ కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకుని మహిళా మోర్చా నాయకులను అడ్డుకున్నారు. బీహార్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ తల్లిపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలంతా కూడా మండిపడ్డారు. మహిళా నాయకురాలను పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. నాయకుల చేతుల్లోని రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను లాక్కునేందుకు పార్టీ కార్యాలయం గోడను ఎక్కారు పోలీసులు. ప్రహారీ గోడ నుంచి దిగిపోవాలంటూ పోలీసులపైకి చైర్లు, కర్రలను విసిరారు మహిళా మోర్చా నేతలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ మహిళా మోర్చా నాయకులు యత్నించారు. దీంతో బీజేపీ కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. మహిళా మోర్చా నాయకులను అడ్డుకున్నారు. బీహార్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ తల్లిపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలంతా మండిపడ్డారు. మహిళా నాయకురాలను పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. నాయకుల చేతుల్లోకి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను లాక్కునేందుకు పార్టీ కార్యాలయం గోడని ఎక్కారు పోలీసులు. ప్రహరీ గోడ నుంచి దిగిపోవాలంటూ పోలీసులపైకి చైర్లు, కర్రలను విసిరారు మహిళా మోర్చా నేతలు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ మహిళా మోర్చా నాయకులు యత్నించారు. దీంతో బీజేపీ కార్యాలయానికి పోలీసులు భారీగా చేరుకున్నారు. మహిళా మోర్చా నాయకులను అడ్డుకున్నారు. బీహార్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోడీ తల్లిపై కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై బీజేపీ నేతలంతా కూడా మండిపడ్డారు. మహిళా నాయకురాలను పోలీసులు అడ్డుకోవడంతో కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు. నాయకుల చేతుల్లోకి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను లాక్కునేందుకు పార్టీ కార్యాలయం గోడని ఎక్కారు పోలీసులు. ప్రహరీ గోడ నుంచి దిగిపోవాలంటూ పోలీసులపైకి కుర్చీలు, కర్రలను విసిరారు మహిళా మోర్చా నేతలు. రైట్గా బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు బీజేపీ మహిళా మోర్చా నాయకులు యత్నించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారంతో మా ప్రతినిధి ఆర్కే బీజేపీ కార్యాలయం నుంచి సిద్ధంగా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఆర్కే. దీపిక, ఏదైతే బీజేపీ కార్యాలయం వద్ద ఒక్కసారిగా కూడా ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ప్రధానంగా రాహుల్ గాంధీకి సంబంధించిన దిష్టిబొమ్మ దగ్ధం చేసే క్రమంలో ఇక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులను అయితే మోహరించడం జరిగింది. మొత్తం కూడా ఇరువైపులా గేట్లను అయితే మూసివేయడం జరిగింది. లోపలికి ఎంట్రీ అయ్యే ప్రాంతం ఏదైతుందో మొత్తం జిహెచ్ఎంసీ ఏదైతే బీజేపీ పరిధిలో మొత్తం కూడా 2 గేట్లు కూడా పూర్తి స్థాయిలో పోలీసులను అయితే మోహరించడం జరిగింది. సో విజువల్లో మనం చూసుకోవచ్చు, మొత్తం కూడా మహిళా కార్యకర్తలు లోపల నుంచి బయటకు వచ్చే క్రమంలో వాళ్ళందరినీ కూడా అడ్డుకోవడం జరిగింది. ఏ ఒక్కరు కూడా లోపల నుంచి బయటికి రాకుండా, అలాగే బయట వ్యక్తులు ఎవరు కూడా లోపలికి వెళ్లకుండా పూర్తి స్థాయిలో మొత్తం కూడా పోలీసులు అయితే భారీగా బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. కొద్దిసేపటి కిందట ఇక రాహుల్ గాంధీకి సంబంధించిన దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు బీజేపీకి సంబంధించిన
మహిళా శ్రేణులు బీజేపీకి సంబంధించిన శ్రేణులు అయితే ప్రయత్నించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా పోలీసులు పెద్ద సంఖ్యలో పోలీసులు అందరూ కూడా ఇక్కడికైతే చేరుకోవడం జరిగింది. మరోవైపు గాంధీ భవన్ సంబంధించిన వర్గాలు కూడా ఇక్కడికి వస్తాయని ముందస్తు సమాచారంతో మొత్తం కూడా బ్యారికేడ్లు వేసి పోలీసులు మొత్తం కూడా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా తమ పరిధిలోకి అయితే తీసుకోవడం జరిగింది. అలాగే ఎవరైనా బయటికి వచ్చినా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసే విధంగా పోలీసు సంబంధించిన వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వెహికల్స్ అన్నింటినీ కూడా సిద్ధంగా అయితే ఉంచుకోవడం జరిగింది. ప్రస్తుతం లోపల నుంచి మహిళా కార్యకర్తలు అలాగే లోపల నుంచి కార్యకర్తలు బయటకు వచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. ఏదైతే బీజేపీకి సంబంధించిన కార్యాలయం ఉందో కార్యాలయం గోడలెక్కి బయటకు వచ్చే ప్రయత్నం చేసిన క్రమంలో ప్రస్తుతం పోలీసులను అక్కడైతే అడ్డుగా పెట్టడం జరిగింది. అలాగే ప్రధానమైన ఇంకో గేట్ ఉంటుంది, ఆ గేట్ వద్ద కూడా పోలీసులను అయితే మోహరించడం జరిగింది. ఒకసారి అటువైపు గేట్ చూస్తే అక్కడ కూడా పోలీసులు ఏ ఒక్కరు కూడా బయటికి రాకుండా అక్కడ కూడా పూర్తిగా కూడా పోలీసులు బందోబస్తును అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా గేట్ ఎవరు కూడా దూకకుండా అక్కడ కూడా పూర్తిగా బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏ ఒక్కరు కూడా బయటకు రావద్దని లోపలే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అలాగే నేతలు కూడా బయట లోపల నుంచే వాళ్ళైతే ధర్నాలు చేస్తున్నారు. ప్రధాని పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలంటూ కూడా చెప్పండి. ఒకసారి వీళ్ళు చూడొచ్చు. సో దిష్టి బొమ్మ దగ్ధం చేసేందుకు వాళ్ళు అన్ని విధాలుగా కూడా ఏర్పాట్లు అయితే చేసుకోవడం జరిగింది. బయటికైతే రానిమో అని పోలీసులు చెప్తున్నారు. లోపలే చేసి దాన్ని బయటికి విసిరే ప్రయత్నాలను అయితే ఇటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అయితే చేస్తున్నారు. ఒకసారి ఇక్కడి నుంచి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. లోపలికైతే ఒక్కరికి కూడా అనుమతి లేదు. పూర్తిగా కూడా గేట్ మొత్తాన్ని కూడా 2 గేట్స్ ఏవైతున్నాయి 2 గేట్లను కూడా పూర్తి స్థాయిలో బ్లాక్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో ఒకసారి వీళ్ళలో కూడా చూసుకోవచ్చు. మొత్తం కూడా ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా వాస్తవానికి అసెంబ్లీకి సంబంధించిన సిబ్బంది కన్నా ఇక్కడ పోలీసుకు సంబంధించిన సిబ్బంది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్కరు కూడా బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు బయటికి రాకుండా పూర్తిగా కూడా చేస్తున్నారు. అలాగే ఏసీపీ లోపలికి వెళ్లి ఏదైతే బీజేపీకి సంబంధించిన కార్యకర్తలతో కూడా మాట్లాడడం జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఓవైపు ఇటు అసెంబ్లీ నడుస్తున్న క్రమంలో ఈ విధంగా చేయడం సబబు కాదంటూ కూడా ఏసీపీ చెప్పే ప్రయత్నాన్ని అయితే చేస్తున్నారు. కానీ ఖచ్చితంగా రాహుల్ గాంధీ ప్రధాని మోడీకి క్షమాపణ చెప్పాలి, రాహుల్ గాంధీ వ్యాఖ్యల్ని నిరసిస్తున్నామంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి విజువల్లో కూడా చూసుకోవచ్చు. మొత్తం పెద్ద సంఖ్యలో కార్యకర్తలు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది. ఖచ్చితంగా రాహుల్ గాంధీకి సంబంధించిన దిష్టి బొమ్మ దగ్ధం చేస్తామంటూ కూడా వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా కూడా పూర్తి స్థాయిలో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరు కూడా లోపలికి రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం లోపల ఏసీపీ కూడా ఉన్నారు. అలాగే ఐబీకి సంబంధించిన సిబ్బంది కూడా లోపలికైతే వెళ్లడం జరిగింది. ముఖ్య నేతలు కూడా ఎవరు కూడా ప్రస్తుతం అందుబాటులో లేనప్పటికీ కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళైతే తమ నిరసన అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఏ ఒక్కరు కూడా లోపలికి వెళ్లకుండా పూర్తి స్థాయి జాగ్రత్తలు అయితే పోలీసులు అయితే తీసుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అయితే ముందస్తు చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. దీపిక రైట్ ఆర్కే